భద్రాద్రి రామయ్య సన్నిధి మరింత శోభాయమానం కానుంది. ఆలయ అభివృద్ధికి సర్కార్ సంకల్పించింది. యాదాద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భద్రాద్రి రామయ్య ఆలయ విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాములూరి కళ్యాణం అంటే తెలుగు రాష్ట్రాలకు గుర్తొచ్చేది భద్రాద్రి రామయ్యే. అంతేకాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు తరలివస్తారు. భద్రాచలంలో రాములవారు చతుర్భుజాలతో ధనుర్బాణాలతో వామనాంకం మీద సీతమ్మవారిని కూర్చోబెట్టుకుని భద్రుడికి దర్శనమిచ్చారు. అలా దర్శనమిచ్చిన రాములవారు అక్కడే భక్తుల కోసం వెలిశారని, అందుకే భద్రాచలమని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో భద్రాచలంలో రామాలయ నిర్మాణం జరిగింది. నేలకొండపల్లికి చెందిన కంచర్ల గోపన్న అలియాస్ రామదాసు రామాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆనాటి రామదాసు పాటలే నేటికి ఇక్కడి ఆలయంలో మారుమోగుతుంటాయి. తర్వాత 1960-64 మధ్య పునరుద్ధరణ పనులు జరిగాయి. మిథిలా స్టేడియంలో కళ్యాణ వేదిక నిర్మించారు. ఆ తర్వాత ఎప్పుడూ అభివృద్ధి పనులు జరగలేదు. తాజాగా రేవంత్ సర్కార్ వచ్చాక 586 కోట్లు దేవస్థానానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తొలి విడతలో 351 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. గర్భగుడి మినహా మిగిలిన చోట్ల మార్పులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పుడు ఉన్న ఆలయంలో విగ్రహాలను మరో చోటుకి తరలించే కళావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. రంగనాయకుల గుట్ట మీద బాలాలయం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ రామదాసు ధ్యాన మందిరంలో 72 విగ్రహాలను ఉంచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని 70 మంది ఋత్వికులతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత ప్రతి విగ్రహం వద్ద యాగాలను నిర్వహించారు. మరోవైపు ఉప ఆలయంగా ఉన్న లక్ష్మీ అమ్మవారిని ఇక గర్భాలయంలోనే ప్రతిష్ఠించనున్నారు. అలాగే ఆలయం లోపల గర్భాలయం పక్కనే నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దానికోసం బయట మరో ప్రాకారంలో నిర్మిస్తున్నారు. చిత్రకూట మండపాన్ని పక్కకు జరిపి అక్కడ రాతి ప్రాకారాన్ని నిర్మించనున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మరింత పెరగనుంది. ఇకపోతే 4 వైపులా రాతి గోడల నిర్మాణాల్లో ముందుగా 3 వైపులా నిర్మాణాలు చేపడతారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం గొప్ప చొరవ తీసుకొని భద్రాచల ఆలయం అలాగే భద్రాచల క్షేత్రం డెవలప్ అవ్వడానికి ఒక ముందడుగు వేయడం అనేటువంటిది ముఖ్యంగా భద్రాచల ప్రాంత ప్రజలకు, ఆలయంలో పనిచేసేటువంటి మాలాంటి వాళ్లకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. జగత్ప్రసిద్ధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 351 కోట్లు రిలీజ్ చేసి దాంట్లో ఒక 70 కోట్లు మాత్రం గోదావరి పుష్కరాల అభివృద్ధికి, మిగతా శాంక్షన్ అంతా కూడా ఆలయ అభివృద్ధి కోసమని ఏర్పాటు చేశారు. ఇదే కాక మొత్తం 680 కోట్ల దాకా ఈ ఆలయ అభివృద్ధి కోసమని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలని చూడటం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దాంట్లో ముందడుగు వేస్తూ వారు చెప్పినటువంటి పద్ధతిలో ఇక్కడ ముఖ్యంగా ఆలయం ఉత్తరం వైపు ఎక్కువ, దక్షిణ వైపు తక్కువ ఉన్నది. అయితే రెండూ సమానం కావాలి అని ఆలయ విస్తారం జరిగేటువంటి పరిస్థితి ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ అభివృద్ధిలో భాగంగా ఆలయంలో ఉండేటువంటి ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఆలయం మాత్రమే రాతి కట్టడంగా ఉంది. అలాగే రాతి కట్టడంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు ఉండేటువంటి ఆలయం రాతి నిర్మాణంగా ఉంది. మిగతాదంతా కూడా రాతి నిర్మాణం అయితే బాగుంటుంది, ఒక 1000 సంవత్సరాల వరకు మనం చూసుకోక్కర్లేదు అని మన కోరిక. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం అదంతా కూడా రాతి మండపం, పూర్తిగా రాతి నిర్మాణంతోనే మండపం నిర్మించేటువంటి ఏర్పాట్లు చేశారు. శిథిలమైనటువంటి ఆలయాలు తొలగించి తిరిగి ఈ స్థానంలో కొత్త ఆలయాలు నిర్మించాలి కనుక ఇక్కడ ఉండేటువంటి విగ్రహాలన్నిటికీ కూడా మళ్ళీ బాలాలయం అనేటువంటిది చేసి అక్కడ తరలించేటువంటి ఏర్పాటు చేసుకున్నాం. దాని బాలాలయంగా పైన రామదాసు ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి మూలమూర్తులన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ మూలమూర్తులు ఉంచినటువంటి చోట్లలోనే ఇప్పుడు కళావాహన చేసినటువంటి కలశాలన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అమ్మవార్లు ఆలయ ప్రాంగణం దాటకూడదు అని శాస్త్రం. లక్ష్మీ అమ్మవారు, లక్ష్మి బయట వెళ్ళకూడదు అని కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క మూర్తులు అలాగే ఆండాళ్ అమ్మవారు వీరిద్దరు అమ్మవార్లు కనుక ఈ అమ్మవార్లని బయటికి పంపించకూడదు అనేటువంటి అభిప్రాయంతో ప్రధాన ఆలయంలోనే 2 చోట్లలో ఒకవైపు కుడివైపు ఎడంవైపు లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి కుడివైపున, ఆండాళ్ అమ్మవారిని స్వామివారికి ఎడంవైపున
అక్కడ ఉండేటువంటి ఇంతకుముందు ఉత్సవమూర్తులు పెట్టేటువంటి ప్రధానమైనటువంటి మండపాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. భక్తులకు కూడా దర్శనం అనేటువంటిది యథాస్థితిలో కొనసాగుతుంది. అయితే పూజలు మొదలైనటువంటివి తర్వాత ఆర్జిత సేవలు లాంటివి అనేటువంటి వాటికి కొంత ఆర్జిత సేవలు అంటే పూజలు ప్రధానంగా అష్టోత్తర శతనామ పూజలు మూలవర్ల సన్నిధిలో జరిగేటువంటి అవకాశం ఉండదు. కేవలం దర్శనాలు మాత్రమే జరుగుతాయి. నిత్య కళ్యాణాలు లాంటివన్నీ కూడా మిథిలా ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అక్కడ నిత్య కళ్యాణాలు అలాగే హోమాలు మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆలయం చుట్టూ మాడ వీధుల విస్తరణ జరగనుంది. దీనికోసం ఇప్పటికే భూసేకరణ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి మరో చోట కేటాయిస్తున్నారు. మరోవైపు పుష్కరాలు రానుండడంతో తొలి విడతగా ఆలయ కాంప్లెక్స్ల విస్తరణ, పరిసరాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. 2027 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే రెండో విడతగా 2028 నాటికి కాపా రామలక్ష్మమ్మ ట్రస్ట్ వద్ద ఉన్న 6 ఎకరాల స్థలంలో 108 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మూడో విడతలో 127 కోట్లతో భద్రాచలం టౌన్షిప్ ను అభివృద్ధి చేస్తారు. ఈ మన ప్రాకారాలకు సంబంధించి మనకి సూర్యనారాయణమూర్తి గారు అని చెప్పి ప్రభుత్వం ఆర్కిటెక్చర్ని నియమించడం జరిగింది. ఇప్పటికే వారు దీనికి మనకి 2 ప్రాకారాలుగా వారు మనకి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వంచే అప్రూవల్ అయ్యి మనకి జీవో కూడా విడుదలయ్యి 351 కోట్ల రూపాయలతో మనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావటం జరిగింది. దీనికి సంబంధించి R&B శాఖ వారు ఈ మధ్య కాలంలోనే వారి బృందంతో ఈ ఆర్కిటెక్చరు మరి దేవస్థానంలో ఉన్నటువంటి స్థపతి వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మరి ఈ టెంపుల్ చుట్టూ అన్నీ కూడా ఇప్పుడు ఉన్న నిర్మాణాలని ఎక్కడెక్కడ స్ట్రెంత్గా ఉన్నాయి లేవు అని కూడా వాటన్నిటి కూడా టెస్ట్ చేసుకొని మరి ఒక సమగ్ర ప్రణాళికతోని ముందుకు పోవడం జరుగుతుంది. 1964లో ఆలయ అభివృద్ధి పనులకు ఆనాడు శ్రీమన్నారాయణ జిఆర్, కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర్ సరస్వతి, జయేంద్ర సరస్వతి, శటగోప రామానుజ జిఆర్లు పాల్గొన్నారు. తమిళనాడు నుంచి గణపతి స్థపతిని తీసుకుని వచ్చి మిథిలా స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఆ ప్రాంగణాలన్నింటినీ మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి ఆలయాన్ని పూర్వం కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దటానికి శిల్పులు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వారి యొక్క సూచనలు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి అర్చక స్వాములు మిగిలినటువంటి వారందరూ కూడా ఏ విధంగా అయితే ఆలయం ఉండాలి అనేటివి ఆగమ పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణానికి వారందరి సూచనలు కూడా తీసుకొని ఇక్కడ నిర్మాణం చేయటం కోసం వీరందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అటువంటి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం అవటము ఆ రామదాసు గారి వంశీయుడిగా 10వ తరం అయినటువంటి నాకు దక్కటం అనేది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. చూశారుగా, భద్రాద్రి రామయ్య సన్నిధి అభివృద్ధి పనుల అనంతరం మరింత శోభాయమానమై ప్రకాశించనుంది.